ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. ఈరోజు మనము యేసుప్రభు వారు శిలువ మీద పలికిన 6వ మాటను చూడబోతున్నాం. యోహాను సువార్త 19:30. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన 6వ మాట సమాప్తమైనది. సమాప్తమైనది అంటే ఆయన పలకాల్సిన అవసరం లేదు, కానీ ఈ మాట అంటే పూర్తయిపోయింది. సమాప్తమైందంటే పూర్తి అయిపోయింది అన్నాడు ఆయన. అంటే శిలువ మీద అది చివరి క్షణాల్లో ఇక సమాప్తమైనది అని చెప్పిన ఒక 2-3 నిమిషాల్లోనే ఆయన ఆ మాట పలుకుతూ ఉంటాడు. చివరి మాట ఇది 6వ మాట మనం చూస్తున్నాం. ఇది పలికేసరికి యేసు ప్రభువు వారిని దాదాపు 16 గంటలు శిలువ మీద, అంటే 16 గంటల ముందు ఆయన పట్టుకుని కంచి చిత్రహింసలు పెట్టి ఇబ్బంది పెట్టి, అంటే దాని ముందు రోజు శుక్రవారము, ముందు రోజు గురువారం రోజు రాత్రి ఆయన్ని 11-12 గంటలకు పట్టుకుని తీసుకుని వెళ్ళి ఉదయం దాకా వాదించి చర్చించి తర్వాత కొట్టి 9 గంటలకు సిలువ వేశారు. 9 గంటల నుంచి ఆయన 3 గంటల వరకు సిలువ మీద వేలాడుతూ ఈ 3 గంటల సమయంలోనే దాదాపు 3 అవుతుందనగా అప్పుడే ఆయన మొరపెడుతూ ఉంటాడు. అప్పుడే ఆయన దాదాపు 5, 6, 7 మాటలు మాట్లాడాడు. 5వ మాట 6వ మాట కలిసి ఉన్నట్టే ఉంటుంది. అంటే 5వ మాట పలికిన వెంటనే చేదు చిరకను వారు ఇచ్చారు. దాహం దప్పుకొనిచ్చిన అనగానే చేదు చిరకను ఇవ్వగానే అది పుచ్చుకోగానే అది నోటితో తాగగానే అన్న మాట సమాప్తమైనది అన్నాడు. వెంటనే ఒక 2-3 నిమిషాల గ్యాప్లో మాట్లాడిన మాట. ఆ తర్వాత ఈ మాట్లాడిన మాట తర్వాతే, అంటే నిమిషాల వ్యవధి ఇదంతా, కానీ 5, 6, 7 మాటలు నిమిషాల వ్యవధి. కానీ మొదటి నుంచి ఉన్న మాటలు మాత్రం చాలా గ్యాప్ పడ్డది. ఈ 6వ మాట సమాప్తమైనది అని తనకు తాను చెప్పుకుంటున్నాడు, తండ్రికి చెప్పుకుంటున్నాడు. అంటే మనము గడిచిన దినాల్లో చూసాం. మొదటి మాట ఆయన తండ్రితో మాట్లాడాడు, 2వ మాట ఆయన దొంగతో మాట్లాడాడు, 3వ మాట ఆయన తల్లితోనూ స్నేహితునితోనూ మాట్లాడాడు, 4వ మాట దేవునితో మళ్ళీ మాట్లాడాడు, 5వ మాట అక్కడున్న వారితో మాట్లాడి తప్పుకొనిచున్నా అంటే అక్కడున్న వారికి చెప్పాడు. ఇక 6వ మాట తనకు తాను పూర్తయిపోయింది అని తనకు తాను తండ్రికి కూడా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట శిలువ మీద పలుకుతున్నాడు అనగా తనకివ్వబడిన ప్రతిదీ పూర్తి చేశాడు. తనకివ్వబడిన ప్రతిదీ కూడా ఏం పూర్తయిపోయింది అనేది మనం వినబోతున్న వాక్యం ద్వారా ఈరోజు. అయితే ముగిసింది, ముగింపు, ఇది చివరి మాట. ఇంకా అంటే ఈ మాట తర్వాత వెంటనే పలికాడు మాట, తండ్రి 7వ మాట, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకున్నాను, నీ ప్రాణం వదిలేశాడు. దానికి ముందు సమాప్తం అయిపోయింది. అంటే నువ్వు నాకు ఇవ్వబడిన ప్రతిదీ కూడా సమాప్తం, ముగించేశాను అని యేసుక్రీస్తు వారు అన్నారు. దీన్ని గ్రీక్ భాషలో టెట్లెస్టై అని అన్నారు. ఈ మాట సమాప్తమైనది అన్న మాట టెట్లెస్టై అన్నారు. టెట్లెస్టై అనే మాట ఎప్పుడు పలుకుతారు అంటే, అప్పిచ్చేవాడు అప్పు మొత్తం తీర్చేయబడిన తర్వాత అప్పిచ్చేవాడు అంటాడు, ఒరే నీ బాకీ అంతా తొలగించబడ్డది, నీ రుణం అంతా తీర్చబడ్డది, టెట్లెస్టాయ్ అంటారు. టెట్లెస్టాయ్ అంటే నీ రుణం మొత్తం తీర్చబడింది అన్నారు. యేసుక్రీస్తు వారు శిలువ మీద పరిపూర్ణంగా తీర్చేశాడు మన రుణాలని. మన పాపం వల్ల వచ్చి ప్రాయశ్చిత్తం అంతటిని ఆయన అనుభవించి ఆయన మనకి విడుదల ఇచ్చాడు పరిపూర్ణంగా. అంటే ఇక నువ్వు నాకు బాకీ లేదు అని అర్థం. పరిపూర్ణంగా శిలువ మీద ఆయన సంపూర్తి చేశాడు. అయితే ఈ మాటను మనము సమాప్తమైన దాంట్లో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో విందాం. అంటే సమాప్తమైనది ఏం సమాప్తం చేశాడు యేసుక్రీస్తు, అంటే ఏం పూర్తి చేశాడు. సమాప్తమైనది పూర్తి అయిపోయింది. ఆయన శిలువ మీద ఏం పూర్తి చేశాడు, దానివల్ల మనకేం వచ్చింది అనేది కొన్ని పాయింట్స్ ద్వారా మనం చూద్దాం. మొదటి విషయం మనం చూద్దాము, ఏం పూర్తయిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనము, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించెను. యేసుక్రీస్తు వారు పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించెను. అంటే ఈయన రక్షణ కార్యం పూర్తయింది. శిలువ మీద ఏం పూర్తి చేస్తున్నాడంటే రక్షణ కార్యం పూర్తయింది. ఇంతకుముందు పాపపరిహారార్థ బలి అని కానీ, అంటే వారి కొరకు వారు పాపం చేసినప్పుడల్లా బలిస్తూ ఉండాలి. పాపము చేస్తారేమో అని పాపం చేస్తున్న వారి కొరకు ఆ బలిస్తూ ఉండాలి. అది హెబ్రీ గ్రంథకర్త అంటాడు, కోడ్ల యొక్క మేకల యొక్క రక్తం నీ పాపాన్ని తొలగించలేవు.
ఇంతకుముందు అనేక బలులు జరిగాయి. సమాధాన బలి అని చెప్పి, పాప బలి అని చెప్పి, పాపం చేసిన వాడి కొరకు గొర్రెను చంపడం, మేకను బలి ఇవ్వడం, ఇలాంటివి ఉండేవండి. కానీ ఆ బలులు ఇక ఎప్పటికీ అలా కొనసాగుతూనే ఉంటుంది, ఎందుకంటే మనిషి అన్నాడు పాపం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు ఒకే బలిగా అర్పించుకున్నాడు తానుగా. ఈ లోక పాప భారం అంతటిని, అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపమును ఆయన భరిస్తూ కలువరి శిలువ మీద మరణించడం ద్వారా రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. ఏం సమాప్తమవుతుందంటే రక్షణ కార్యం పూర్తయిపోతుంది. ఏంటి రక్షణ కార్యం అంటే, యేసుక్రీస్తు వారు మనం మరణించవలసి ఉండగా ఆయన మన కొరకు శిలువ మీద మరణిస్తున్నాడు. బేసిక్గా చూస్తే ఆ రోజుల్లో ఉన్న వారి కొరకు ఆయన చనిపోతున్నాడు అంటే లెక్క. అంటే ఆ రోజుల్లో అక్కడున్న మనుషులు ఉన్నారు కదా, వారి కొరకు యేసు ప్రభు వారు చనిపోయాడు కాబట్టి వాళ్ళ పాపాలు తొలగించబడ్డాయి. మరి 2000 సంవత్సరాల తర్వాత నా పాపాలు ఎలా తొలగించబడ్డాయి? రక్షణ కార్యమైన ఒక్కసారి పూర్తి చేశాడు. పుట్టబోయే నీ కొరకు, పుట్టబోయే తరాల కొరకు, పుట్టిన వారి కొరకు ఆయన మధ్యవర్తిగా ఉండి పాపముకు వచ్చు జీతాన్ని ఆయన శిలువ మీద కొట్టేస్తున్నాడు. రక్షణ కార్యాన్ని పరిపూర్ణం చేసాడండి. తనకి ఇవ్వబడిన బాధ్యతలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే, పాపులమై ఉన్న మనల్ని క్షమించి తను మరణించడానికి వచ్చాడు. ఆ మరణం ద్వారా శిలువ మీద అంత వేదన పడుతూ, బాధపడుతూ ఈ మాట పలికేసరికి ఆయన శరీరంలో లేదండి. ఇక చివరి మాటలవి. అంటే హాస్పిటల్ బెడ్ల మీద ఉండి కొంతమంది చివరి మాటలు మాట్లాడతారు, అప్పటికే మాట్లాడతారు. కానీ యేసు ప్రభు పరిస్థితి అలా లేదండి. చేతుల్లో గాయాలు, మేకులు గాయాలు, కాళ్ళలో గాయాలు, శరీరం అంతా గాయాలు, తలలో ముళ్ళు గాయాలు, శరీరం అంతా రక్తం గారిపోయింది. మొత్తం రక్తం లేదు ఆయన శరీరంలో. అసలు రక్తం తగ్గితేనే కొంచెం, అసలు మొత్తం రక్తం గారిపోయింది. అసలు మాట్లాడలేడండి. అలాంటి సమయంలో కూడా యేసే మాట్లాడుతున్నాడు. ఏం సమాప్తం చేస్తున్నాడు అలాంటి సమయంలో కూడా పలుకుతూ అంటే, రక్షణ అంటే తను వచ్చిన పరిపూర్ణమైన బాధ్యత అంతే. మెయిన్ గోల్. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు పూర్తి చేయాల్సింది ఏంటో తెలుసా? నీ రక్షణ కార్యం ఆయన చేస్తే ఆ రక్షణ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద. ఆయన శిలువ మీద పూర్తి చేస్తున్నాడు. తను చెప్తున్నాడు ధైర్యంగా దేవునితో, ఇది సమాప్తమైనది. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేసాను. రక్షణ కార్యం, ఈ మనుషులందరూ రక్షించాలి, రక్షణ కార్యాన్ని పూర్తి చేస్తా. అయితే క్రైస్తవుడుగా, వాక్యం వింటున్న వాడుగా నువ్వులో ఉన్న బాధ్యత ఏంటంటే, నువ్వు కూడా ఈ మాట పలకాలి. సమాప్తమైనది ఎప్పుడు? మరణ పంచులో ఉన్నప్పుడు, చనిపోతున్నప్పుడు, అయితే చనిపోయేటప్పుడు. అంటే దేవా సమాప్తమైనది, నీవు రక్షణ నేను నిలబెట్టుకున్నా, నువ్వు ఇచ్చిన రక్షణ నేను నిలబెట్టుకున్నా అనే రీతిగా నువ్వు బతకాలా. సమాప్తమై ఉన్నదనే మాట నీకు నేర్పుతుంది. ఆయన రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. ఈరోజు నీవు కూడా ఆయన రక్షణ కార్యాన్ని కదా, రక్షణలో నిలిచి రక్షణ కార్యంలో నిలిచిండి ఈ మాట చెప్పాలి, ప్రభువా నేను కూడా సమాప్తం చేశాను నా జీవితాన్ని. రెండో విషయం చూద్దాం. మొదటి విషయం చూసాం, రక్షణ కార్యాన్ని ఆయన సంపూర్తి చేశాడు శిలువ మీద, అందుకే మాట పలకగలుగుతున్నాడు. రెండోది చూద్దాం, కొలస్సీ 2:14. కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 వచ్చిన, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిన్న పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనముకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములని క్షమించి పాపపు రుణాన్ని పూర్తిగా చెల్లించాడు. ఏం పూర్తి చేశాడు, ఏం సమాప్తి చేశాడంటే పాపపు రుణమును మొత్తం చెల్లించేశాడు. ఇందాక టెట్లస్టాయ్ అనే వాక్యం గురించి చెప్పా కదా, పూర్తి టెట్లస్టాయ్ అనే పదం ఎప్పుడు వాడతారంటే సమాప్తమైనది. గ్రీక్ భాషలో టెట్లస్టాయ్ అనగా నీ రుణమంతా చెల్లించబడింది. మరి మనం ఏ డబ్బులు తీసుకున్నాం, మనం పాపం చేస్తాం. ఆ పాపానికి వచ్చే దానికి మరణం. నువ్వు ఇప్పుడు పాపం చేస్తే అన్న మరణం రాకపోవచ్చు, మా పాపం చేసిన తర్వాత పెరిగి మరణంగా మారుతుంది. ఆ మరణం నుంచి రక్షించాడు. పాపపు రుణానికి పూర్తిగా ఆయన చెల్లించడానికి రాయబడుతుంది. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన, అంటే ధర్మశాస్త్రం వలన, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, ఇది అనుభవించాలని రాయబడుతుంది. రుణాలు ఎలాగైతే వడ్డీ తీసుకుంటే రుణం ఎలా ఉంటుందో తీర్చబడాలో, మనం పాపం చేస్తే తీర్చాలి. మనం పాపం చేస్తే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇస్తుంది. ప్రతిఫలంగా మరణం వస్తుంది. పాపం చేస్తే మనకు వచ్చే కట్టవలసిన రుణం ఏంటంటే మరణం. ఆ మరణం అనే దాన్ని యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రం రాసినట్లుగా నువ్వు ఇచ్చేస్తే చేస్తావు అన్న దానికి యేసుక్రీస్తు వారు తన శిలువ మరణం ద్వారా ఆ రుణాన్ని అంతటిని కొట్టేశాడు. ఆ రుణాన్ని అంతటిని తీర్చేశాడు. ఒక వ్యక్తి బ్యాంకులో లోన్ తీసుకున్నాడండి. వాళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు కట్టలేదు, రుణం తీర్చట్లేదు.
వీడు ఏం చేయాలో తెలియదు, చచ్చిపోదాం అనుకున్నాడు ఆఖరికి. ఎందుకంటే వాళ్ళు అంత ఫోన్లు చేస్తున్నారు, అంత భయంకరంగా ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, ఆస్తులు లాగేసుకుంటున్నారు. అయినా కానీ వీడికి ప్రశాంతత లేదు. ఎలా నేను డబ్బులు కట్టాలి, అయ్యో నేను ఈ డబ్బులు చెల్లించకపోతే, తీసుకున్న డబ్బు చెల్లించకపోతే నా జీవితం ఏమైపోద్ది, చచ్చిపోదాం అనుకున్న టైంలో బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. అయ్యా నువ్వేమి కంగారు పడకు, నీ రుణం ఒక ఆయన చెల్లించేసాడు. నీ రుణం అంతటిని ఒక ఆయన చెల్లించేసాడు. నీ పరిస్థితిని చూసి, నీ ఇబ్బందులు చూసి ఒక ఆయన చెల్లించేసాడు. నువ్వేం చేసుకోకంటే చచ్చిపోదాం అనుకున్నవాడు గత్త బతికాడు. ఎలా అయితే ఈ సంఘటన ప్రస్తుత రోజు జరుగుతుంది ఇదే, కానీ ఎవడో కట్టేవాడు లేడు. కానీ అండి ప్రస్తుత రోజులు ఇదే జరుగుతుంది, కానీ ఎవడో కట్టేవాడు లేడు. బ్యాంకులలో 10,000 అప్పు తీసుకుంటే చాలు, 10,000 అప్పు కోసం కూడా చాలా మంది చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుని. చూసారా, వార్తలు వింటున్నారా? ఇలాగా అంటే ఈ బ్యాంకులో లోన్ తీసుకుని ఎలా అయితే అవస్థలు పడుతున్నాడు, ఈ లోకంలో పాపం చేసి మనం మరణం అనేది వాని ద్వారా ఇబ్బందులు పడిపోయి చనిపోబోతుండగా, యేసుక్రీస్తు మన కోసం ఆయన మన రుణాన్ని చెల్లించాడు. ఎలా చెల్లించాడంటే ఆయన చనిపోయి చెల్లించాడు. నువ్వు పాపం చేసావు కదా, ఆయన పాపం చేయలే. పాపం లేకుండా వచ్చి మన కొరకు మరణించి పాపపు రుణాన్ని పూర్తిగా తొలగించాడు. మన మీద ఉన్న పాపపు రుణం వల్ల వచ్చేది మరణం, దాన్ని పరిపూర్ణంగా తొలగించాడు. కానీ మనము తెలుసుకోవాల్సింది ఏంటి, మనము ఈ యేసుక్రీస్తు వారు మన పాపపు రుణాన్ని క్షమించాడు కాబట్టి మరలా ఒకడు అప్పు క్షమించబడింది అనుకుందాం, మరలా అప్పు చేయకుండా బతకాలి అంతే. ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నాడు, బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, వాడు క్షమించబడ్డాడు కాబట్టి మరలాడు ఎలా బతకాలి? ఎవడో క్షమించేసాడు కదా, ఎవడో కట్టేసాడు కదా, నా డబ్బులు మళ్ళీ అప్పు తీసుకుందాం. పాపపు రుణం చెల్లించబడింది, నీ పాపాలు తొలగించబడ్డాయి, మళ్ళీ పాపం చేయకు, మళ్ళీ పాపపు రుణాల్లోకి దూరకు. పాపం చేయకుండా మనం బతకాలి. మూడో విషయం అంటే చివరి దినాలు నువ్వు పలకగలగాలి. యేసుక్రీస్తు వారి శిలువలో సమాప్తమైంది, పూర్తయింది ఆయన అన్నట్టు నువ్వు కూడా పలకగలగాలి. పూర్తయింది, నేను ఏ పాపము లేకుండా, ఇప్పుడు ఏ పాపము రుణభారం లేకుండా పోతున్నాను అని పలకగలిగే వాడిగా మనం ఉండాలి. ఇక మూడో విషయం చూద్దాం. యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానను. మళ్ళీ 5వ మాట చూద్దాం ఏంటి అనుకోవద్దు. ఇక్కడ సమాప్తమైనదనేది ఎందుకు ఎరిగి ఉన్నాడంటే, ఇక్కడ రాయబడుతున్నమాట సమాప్తమైనదని యేసు ఎరిగి, అంటే అయిపోతుంది, పూర్తి చేయాల్సిందంతా. కానీ ఒక్కటి మిగిలింది ఏంటంటే, చేదు చిరకనిచ్చిరి అనే వాక్యం నెరవేర్చబడాల. తను పొందిన హింసల్లో దావీదు గారు ముందుగా ప్రకటించినట్లుగా చేదు చిరకనిచ్చిరి అన్న మాట ఇంకా నెరవేరల. ఆయన గురించి రాయబడిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడింది. ఆయన బట్టలు చీల్చి తీసుకుంటారన్నది నెరవేరింది. ఆయన పాపులతో ఆయనకి మరణం దొరుకుతుందంటే అక్కడ కూడా చూసాం, శిలువ మీద దొంగలతో. ప్రతి లేఖనం నెరవేర్చబడింది. అంటే ఆయన జీవితంలో ఒక్కటి నెరవేర్చాల, ఏంటంటే చేదు చిరగదు ఆగల ఆయన. అందుకే అక్కడ అడుగుతున్నాడు, లేకపోతే 5వ మాట ఉండేది కాకపోవచ్చు. అది నెరవేర్చడానికి, అంటే తనకి ఇవ్వబడిన ప్రతి బాధ్యత నెరవేర్చడానికి, ప్రతి లేఖనాన్ని నెరవేర్చడానికి, తన కొరకు రాయబడిన ప్రతి మాటను నెరవేర్చడానికి తప్పికొనుచున్నానని 5వ మాట పలికి ఆ చిరక పుచ్చుకోగానే సమాప్తమైనది అన్నాడు. అంటే తన కొరకు రాయబడిన ప్రతి ప్రవచనాన్ని, తన కొరకు రాయబడిన ప్రతి మాటని పరిపూర్ణంగా సమాప్తం చేశాడు. తన గురించి రాయబడిన ప్రతి మాట, లేఖనము, బాధ్యత అంతా ఉన్నట్లుగా పూర్తి చేశాడు, సమాప్తము చేశాడు. ఆయన దేవుడిచ్చిన ప్రతి మాటని నెరవేర్చాడు, ప్రతి బాధ్యతని స్వీకరించి పరిపూర్ణంగా దాన్ని చేసి చూపించాడండి. ఆ మాట పలికేది యాదృచ్ఛికం కాదు, ఏదో పలకాలని దాహమేసి కాదండి. అది ఆత్మీయ తప్పికని విన్నాం. అంటే అది శారీరక తప్పు కాదు, దాన్ని అధిగమించాడు ఆయన. ఇంకా దేవుని పని చేయాలి, మరణంలో కూడా ఇంకా దేవుని పని చేయడం కోసం తప్పికొనిచున్నాను నీళ్తా. అయితే ఇక్కడ ఆయన ప్రతి లేఖనాన్ని, ప్రతి మాటని పరిపూర్ణంగా నెరవేర్చాడు. మరి మన బాధ్యత చెప్పాలండి. సమాప్తమై ఉన్నదని మన జీవిత విమర్శనాలు చెప్పగలగాలండి. ఎలా చెప్పగలగాలంటే, అయ్యా నువ్వు నా కొరకు రాయబడిన ప్రతి వాగ్దానం నేను నెరవేర్చా, నువ్వు నాకు చెప్పిన ప్రతి మాటని నెరవేర్చా, పాపం లేకుండా బతకమన్నావు అలా బతికా, నిజాయితీగా ఉండమన్నావు అలా ఉండా, నీతి మంత్రిగా ఉండమన్నావు అలా ఉండాను, పరిశుద్ధంగా ఉండమన్నాను అలా ఉండాను, అబద్ధాలు ఆడద్దన్నావు అలా ఉండాను, నువ్వు చేయొద్దన్న పని నేను చేయకుండా ఉన్నాను. ఇది మనం చెప్పాల్సింది. అప్పుడు ఆయన మనకు అప్పగిస్తున్న ప్రతి బాధ్యతను మనం స్వీకరించి సమాప్తమై ఉన్నదని మనం చెప్పగలగాలి. ఇప్పటి వరకు మనం 3 విషయాలు విన్నాం 6వ మాటలో. మొదటిది, రక్షణ కార్యాన్ని ఆయన పూర్తి చేశాడు. రెండోది, మన పాపపు రుణాన్ని పూర్తిగా శిలువ మీద చెల్లించాడు.
మూడవది ఎందుకు ఆయన సమాప్తమైంది అంటున్నాడంటే తన కొరకు రాయబడిన ప్రతి మాటను ఆయన పరిపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైనది అన్నాడు. ఆయన సమాప్తము చేసిన దాన్ని బట్టి, పూర్తి చేసిన దాన్ని బట్టి మనకేం కలిగింది అంటే 1 కొరింథీయులకు 15:57లో ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము కలిగింది. ఆయన సంపూర్తి చేసిన దాన్ని బట్టి, ఆయన పూర్తి చేసిన దాన్ని బట్టి మనకు జయము కలిగింది. ఏంటి జయము అనగా మన శత్రువుపై విజయం సాధించి ఆ విజయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. శత్రువుపై విజయాన్ని సాధించాడు. ఆయన సాధించిన విజయాన్ని మనకిచ్చాడండి. ఆయన జయించే నేను గెలిచానంటలా, ఆ గెలుపులో మనం పాలు భాగస్తులను చేస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఆ జయాన్ని మనకిస్తున్నాడు. సాతాను ఆ శిలువ మీద ఆ సాతాను యొక్క తల చెతగొట్టబడింది. ఈరోజు ఆ పొందిన విజయాన్ని దేవుడు మనకిచ్చాడు. సాతాన్ని మీదకి వస్తాడేమో, నువ్వు వాడి మీద ఆల్రెడీ గెలిచావు. సాతాన్ని జీవితంలోకి వస్తాడేమో, నువ్వు ఆల్రెడీ గెలిచావు. యేసునామములో పొమ్మట పోతాడు వాడు. సాతాన్ని చూసి భయపడకు, ఎందుకంటే నీకు ఆల్రెడీ దేవుడు విజయాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు పొందిన విజయము అంటే ఆయన పూర్తి చేసిన దాన్ని బట్టి విజయం కలిగిందండి. అది సమాప్తము చేయకుండా ఉండడానికే సాతాను యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకోగానే అరణ్యంలో ఉన్నప్పుడే శారీరక ఆశ, మానసిక ఆశ, ఆత్మీయకరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆశలు చూపించి లొంగ తీసుకోవాలనుకున్నది. సాతాను గారు యేసు ప్రభువుని మోసకం చేయాలనుకుని తను యేసుక్రీస్తుని నాశనం చేయాలనుకుని శోధించినప్పటికీ ఎందుకు వాడు శోధించాడంటే ఈయన ఇవ్వబడిన ప్రతి బాధ్యత ముగిస్తాడనే భయం. ఆఖరికి యేసుక్రీస్తు ముగించాడు, సమాప్తమైందని చెప్పి సాతానుని తల చెదగదొక్కి ఆ విజయాన్ని గర్వంగా మనకిచ్చాడు. మన పిల్లలమైన మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ముందుకి కొనసాగాలి. సాతాను దైవ శక్తులు చూసి భయపడక్కల్లా, దేవుడు విజయం ఇచ్చాడు. వాడు పొమ్మంటే నీ జీవితంలో నుంచి పోతారు. సిలువ అంటే చాలా మందికి ఓటంగా కనపడుతుంది. 3 మేకులు తీసుకోలేడు చచ్చిపోయాడా, 3 మేకులు తీసుకోలేక యేసుక్రీస్తు చనిపోయాడని చాలా మంది వాగుతుంటారు. సిలువ అంటే చాలా మందికి చెక్క ముక్కల మీద చనిపోయాడని ఒకడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. సిలువ అంటే ఓటమి కాదండి, సిలువ అంటే విజయం. సాతాను అంధకార లోక సంబంధ నాదులకు, లోక నాదులతోనూ సాతాను శక్తుల మీద దేవుడు విజయాన్ని దయచేశాడు. ఆ విజయం మనుషుల వల్ల ఎవ్వరి వల్ల కలదు, కేవలం దేవుని కుమారుడు వల్ల మాత్రమే సాధ్యమవుతుంటుంది. ఆ విజయంలో దేవుడు మనకు పాలుభాగస్తులుగా చేసి పూర్తి చేసిన దాన్ని బట్టి, ఆయన సంపూర్తి చేసిన దాన్ని బట్టి సాతానుపై విజయం ఇచ్చాడు. ఆయన సమాప్తము చేసిన దాన్ని బట్టి, ఆయన పూర్తయింది అన్న దాన్ని బట్టి మన జీవితం కొత్త ప్రారంభాలు మొదలైనవి. మన కొత్త జీవితం ప్రారంభమైంది. 5వ విషయం మనం చూస్తున్నాం, మన కొత్త జీవితం ప్రారంభమైంది ఆయన పూర్తి చేసిన దాన్ని బట్టి. ఆయన పూర్తి చేయక వదిలేసి అంటే ఆయన సమాప్తమైందన్న మాట అంటే తన జీవితంలో నిజంగా మాట పలికాడు అంటే పూర్తి చేశాడు. కాబట్టి ఒకవేళ పూర్తి చేయకపోతే మన కొత్త జీవితం ఉండేది కాదు. ఏంటో కొత్త జీవితం అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాగా ఎవడైనా క్రీస్తు నందులా వాడు నూతన సృష్టి, పాతవు గతించిన ఇది కొత్త వాయును. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవు గతించి కొత్త వాయును జీవితం. దేవుడు సమాప్తమైంది అన్నాడండి. ఆయన సమాప్తం చేసిందని బట్టి ఈరోజు కొత్త జీవితం. ఆయన శిలువ మీద మరణం అనే పూర్తి చేసిన ప్రతి దాన్ని బట్టి, ఆయన కొరకు రాయబడిన ప్రతి మాట నెరవేర్చని బట్టి, రక్షణ కార్యాన్ని ముగిస్తున్న దాన్ని బట్టి, ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి, సమాప్తం చేసిన దాన్ని బట్టి మనకి ఏం కలిగింది తెలుసా? కొత్త జీవితం, కొత్త ప్రారంభం వచ్చింది మన జీవితాల్లో. ఆయన పూర్తి చేసిన దాన్ని బట్టి మన జీవితంలో కొత్త ప్రారంభము, కొత్తగా ప్రారంభించబడింది. ఎప్పటి వరకు మనం విన్న దాంట్లోనండి ఆయన శిలువ మీద పలికింది సమాప్తమైనది. మనం మన జీవితాల్లో చివరి క్షణంలో ఆ మాట పలికేవారుగా మనం ఉన్నామా? పలకడానికి ఏముందండి, సమాప్తం అయిపోయింది కాదు. ఆయన దేవుడు తన గురించి రాయబడిన ప్రతి మాటను నెరవేర్చి యేసుక్రీస్తు వారికి అప్పగించిన ప్రతి బాధ్యతను ముగించి, ఈ లోకంలో ఒక మనిషి ఎలా దేవుడు బతకాలనుకున్నాడో, ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఆదాము ఎలా ఉండాలనుకున్నాడో, యేసుక్రీస్తు అలా బ్రతికి, యేసుక్రీస్తు అలా జీవించి, పాపము లేనివాడిగా పాపపు లోకంలో బతుకుతున్నప్పటికీ నీతిమంతుడిగా జీవించి, శిలువ మీద తనకి రాయబడిన దాని కొరకు, ప్రతి దాని కొరకు మంచిగా జీవించి, నీతిగా జీవించి, పరిశుద్ధంగా జీవించి
తన కొరకు చెప్పబడిన దాని ప్రతి నెరవేర్చి ఆయన అంటున్న మాట సమాప్తమైనది, పూర్తయింది. ఈరోజు ఆ మాట నువ్వు పలకగలుగుతావా? నీ జీవిత ఆ క్షణంలో, లేదా నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పాపం లేకుండా ఉన్నాను, దేవా నీకు వల్ల నేను పాపం లేకుండా జీవించాను చెప్పగలుగుతావా? సమాప్తమైనది అన్నది చెప్పలేము. గమనిద్దాం, మనం పరిశీలించుకుందాం. 6వ మాట ఆయనకి ధైర్యంగా చెప్తున్నాడు, సమాప్తమైనది దేవునికి. ఈరోజు నువ్వు నేను కూడా ఆ మాట పలికేవారుగా ఉండాలి. మన జీవిత చివరి క్షణాల్లో, అయ్యా పూర్తయింది అయ్యా, నా జీవితంలో నువ్వు కోరినట్టు నేను బతికాను, నా ఇష్టం వచ్చినట్టు కాదయ్యా, నీ కొరకు నీ ఇష్టం వచ్చిన నేను బతికాను, పూర్తి చేస్తున్నానే మాట పలకగలిగితే పరలోక ద్వార తలుపులు నీ ముందు దబాల్మని తెరుచుకుంటాయి, లేదా మూసుకుంటాయి. ఈ వాక్యం దేవునితో మాట్లాడుతున్నాడు. మన సమాప్తమైందని చెప్తే కళ్ళు కరెక్ట్గా పరలోకంలో తెరవాలి. అట్రీతిగా మనం జీవించాలి. ఈ వాక్యం దేవుడు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లేదండి. వీడియోని ఇతరులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరం ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వందనాలు.